Hello everyone, Allrounder Vlogs 1824. Today topic is logical group of instructions. The group of instructions performed logical operations such as AND, OR, XOR, complement, clear and rotate functions. No flags are affected. ఈ లాజికల్ ఆపరేషన్స్ లో ఏమేం పర్ఫామ్ చేస్తాయి అంటే ఆపరేషన్ ని AND ఆపరేషన్, OR ఆపరేషన్, XOR ఆపరేషన్, కాంప్లిమెంట్, క్లియర్, రొటేట్ ఫంక్షన్స్ ఇలాంటివన్నీ కూడా పర్ఫామ్ చేస్తున్నాయి. అలానే నో ఫ్లాగ్స్ ఆర్ ఎఫెక్టెడ్ అన్నారు కదా. ఫ్లాగ్స్ అంటే క్యారీ ఫ్లాగ్, ఆక్సిలరీ ఫ్లాగ్, ప్యారిటీ ఫ్లాగ్, ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఇలాంటివి ఏది కూడా మనకి ఎఫెక్ట్ అనేది జరగదు. ఇందులోకి వచ్చేసరికి ఫస్ట్ వన్ ANL ఫుల్ ఫామ్ AND లాజిక్. ANL ఫుల్ ఫామ్ AND లాజిక్. DEST అంటే ఏంటి అంటే డెస్టినేషన్ బైట్, సోర్స్ బైట్. మనకి ఇన్స్ట్రక్షన్స్ లో 2 ఆపరేండ్స్ ఉంటాయి కదా. ఏంటి అంటే ఫస్ట్ వన్ డెస్టినేషన్ బైట్, సెకండ్ వన్ సోర్స్ బైట్. ఆ డెస్టినేషన్ బైట్ ని సోర్స్ బైట్ ని యూజ్ చేసి ఇక్కడ రాయమని చెప్పారు. ఫంక్షన్ లాజికల్ ఎండ్ ఫర్ బైట్ వేరియబుల్. ఫంక్షన్ అంటే ఏంటి, మీరు ఏ ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి లాజికల్ ఎండ్ ఫర్ బైట్ వేరియబుల్. అలా ఫంక్షన్ అనేది చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఎండ్ అనే ఆపరేషన్ రాశాను. ఫ్లాగ్స్ వచ్చేసరికి నన్ను చెప్పాను కదా, క్యారీ ఫ్లాగ్స్ కానీ, ఆక్సిలరీ ఫ్లాగ్స్ కానీ, ఓవర్ఫ్లో ఫ్లాగ్ కానీ ఇలాంటి ఫ్లాగ్స్ ఏమీ కూడా మనం ఇక్కడ యూజ్ చేయం. దిస్ ఇన్స్ట్రక్షన్ పర్ఫార్మ్స్ ఏ లాజికల్ ఎండ్ ఆన్ ది ఆపరెంట్స్ బిట్ బై బిట్, స్టోరింగ్ ది రిజల్ట్ ఇన్ ది డెస్టినేషన్. అంటే మీరు ఏదైతే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్లో ఇది ఏం చేస్తుంది అంటే ఎండ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. అంటే ఎండ్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. వచ్చిన రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటాము అంటే డెస్టినేషన్ బైట్లో మనం స్టోర్ చేసుకుంటాం. ఇందులోకి వచ్చరికి ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు ఇన్స్ట్రక్షన్ని అంటే ANL ఎండ్ లాజిక్ A, R(n). అంటే ఇందులోకి వచ్చరికి మనం 4 అడ్రసింగ్ మోడ్స్ అనేవి కామన్గా యూజ్ చేయొచ్చు. ఏంటి అంటే అవి రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్, రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్, డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఈ 4 అడ్రసింగ్ మోడ్స్ని యూజ్ చేసి మాత్రమే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అనేది రాయాలి. ఇంకా మిగతా ఏ DPTRని కానీ, ప్రోగ్రామ్ కౌంటర్ PCని కానీ యూజ్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది చేయకూడదు. ఓన్లీ 4 అడ్రసింగ్ మోడ్స్ని యూజ్ చేసి మాత్రమే ఎగ్జిక్యూషన్ అనేది చేయాలి. దీంట్లోకి వచ్చేసరికి ఏదైతే మనకి రిజిస్టర్ అంటే తెలుసు కదా, రిజిస్టర్లో మనం ఏం చేస్తాము, మనకి ఏదైతే నెంబర్ ఆఫ్ బిట్స్ కావాలి 0 to 7 బిట్స్ కావాలి కాబట్టి n వాల్యూలో 0 to 7 బిట్స్ వరకు మనం ఏ వాల్యూ అయినా మెన్షన్ చేయొచ్చు. అంటే ఏదైతే R(n) వాల్యూ, A వాల్యూ అంటే 2 వాల్యూస్ అనేవి యాడ్ చేస్తే తప్ప మనం ఎండ్ ఆపరేషన్ అనేది చేయలేం. అంటే 2 వాల్యూస్ని యాడ్ చేస్తే తప్ప ఎండ్ ఆపరేషన్ అనేది చేయలేం. ఎందుకు అంటే మూవ్ అనేది ఏంటి అంటే ఏదైతే సోర్స్ వాల్యూలో ఉంటుందో దాన్ని మనం డైరెక్ట్గా డెస్టినేషన్లోకి మూవ్ చేస్తాం. ఎండ్ అనేది అలా కాదు కదా, ఏదైతే 2 వాల్యూస్ని కన్సిడర్ చేస్తామో దాన్ని మనం ఎండ్ ఆపరేషన్ చేయాలి. అందుకే 2 వాల్యూస్ అనేవి కన్ఫర్మ్గా ఉండాలి. అందుకే R(n)లో వాల్యూ, Aలో వాల్యూ డైరెక్ట్గా మనం మూవ్ చేసేది Aలోకి మూవ్ చేస్తాం. అందుకే A అండ్ R(n) ఈజ్ మూవ్ టు అక్యుములేటర్. The content of R(n) register is bit by bit logically ended with accumulator and the result will be stored in accumulator. ఏదైతే మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో దాన్ని ఎండ్ ఆపరేషన్ చేసి ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని మనం ఎక్కడికి మూవ్ చేస్తాము అంటే అక్యుములేటర్లోకి మూవ్ చేస్తాం. ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఫస్ట్ వన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో దాన్ని రాస్తాం. ఎగ్జాంపుల్ ఎలా రాస్తారు అంటే ANL A, R(n) n ప్లేస్లో 0 to 7 లోపు ఏ వాల్యూ అయినా మెన్షన్ చేయొచ్చు కాబట్టి నేను ఏం చేశానంటే R(0) అని, నాకు R(0)లో ఉన్న వాల్యూ కంటెంట్ కావాలి. అంటే R(0)లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ కంటెంట్ కావాలి. అందుకే ANL A, R(0) అనే వాల్యూని రాశాను. బిఫోర్ ఎగ్జిక్యూషన్, దీనికి ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్. బిఫోర్ ఎగ్జిక్యూషన్లో మీకు A అనేది 5C ఉంది, R(0) అనేది 74 ఉంది. అంటే 2 వాల్యూస్ అనేది మెన్షన్ చేసుకున్నారు, కంటెంట్ అనేది ఉంది. దీంట్లో 5C అనేది బైనరీ కోడ్స్లో రాసుకోవాలి, 74 కూడా మనం బైనరీ కోడ్స్లో రాసుకోవాలి. 5C బైనరీ కోడ్ ఏంటి, 5 వాల్యూ 8421 మనం మెథడ్ తీసుకుంటాం కదా హెక్సాడెసిమల్ కన్వర్షన్కి. ఆ 8421లో 5 వాల్యూ ఎంత అనేది కన్సిడర్ చేసి ఇక్కడ వాల్యూ అనేది డినోట్ చేస్తాం. అంటే 5C వాల్యూ 0101, అలానే C వాల్యూ 1100. ఏ వాల్యూ ఇచ్చేసాం కదా బైనరీ కోడ్స్లో. ఇప్పుడు R(0) వాల్యూ మనం ఏమి ఇచ్చాం, 74 అనే వాల్యూ ఇచ్చాం. కంటెంట్లో నాకు 74 అనే వాల్యూ ఉంది. సో దాన్ని నేను బైనరీ కోడ్స్లో 8421 మెథడ్లో రాయాలి. 7 వాల్యూ ఏంటి అంటే 0311, 4 వాల్యూ ఏంటి అంటే 0100. ఇప్పుడు దీనికి ఏంటి అంటే మనం మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది చేయాలి. సైడ్ని మనం చూసినట్టయితే మల్టిప్లికేషన్ ఆపరేషన్ అంటే ఎండ్ ఆపరేషన్ అనేది మల్టిప్లికేషన్లో చేస్తాం. A అనేది ఇన్పుట్, B అనేది కూడా ఇన్పుట్, అవుట్పుట్ ఏమో Y ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ B అనమాట. 0 ఇస్తే 0 వస్తుంది, 01 ఇస్తే 0 వస్తుంది, 10 వస్తే 0 వస్తుంది, 11 వస్తే 1 వస్తుంది. దీన్ని మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేయాలి. మనం ఆల్రెడీ బిఫోర్ ఎగ్జిక్యూషన్లో ఏ 5C ఇచ్చాము, R(0) ఏమో 74 ఇచ్చాము. దీనికి 00కి 0, 00కి 0, 11కి 1, 10కి కూడా మనకి 0, 11కి 1, 01కి
0 1 1కి 1 0 0కి 0 అప్పుడు మనకి దీనికి 0 1 0 1 వచ్చింది 0 1 00 వచ్చింది 0 1 0 1 అంటే ఇక్కడ ఏంటి ఫస్ట్ వన్ ఏంటి 0 అనేది 8 కదా సెకండ్ వన్ ఏమో 4 1 అనేది 4 నెక్స్ట్ ఏమో 0 అనేది 2 నెక్స్ట్ 1 అనేది 1 అంటే 8421 మెథడ్ కాబట్టి సో దీన్ని మనం ఎలా మెన్షన్ చేస్తామో నాకు వచ్చిన వాల్యూ 4 ప్లస్ 1 5 వచ్చింది కాబట్టి 5 రాసుకున్నాను 0100 దీంట్లోకి వచ్చేసరికి నాకు 4 వాల్యూ వచ్చింది కాబట్టి 54 అనేది రాసుకున్నాను ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఏమవుతుంది అంటే మీకు ఎక్కడ స్టోర్ అవ్వాలి రిజల్ట్ అనేది డెస్టినేషన్లో కదా స్టోర్ అవ్వాలి ANL A, R0 కదా ఇచ్చారు ఏ అనేది ఎప్పుడు ఆ పొజిషన్లో ఎప్పుడు కూడా మనకి డెస్టినేషన్ బయటే ఉంటుంది ఆ నెక్స్ట్ పొజిషన్లో ఎప్పుడు కూడా సోర్స్ బయట అనేది ఉంటుంది సో ఏ వాల్యూలో నాకు రిజల్ట్ అనేది స్టోర్ అవ్వాలని చెప్పాను సో ఏ వాల్యూలో నాకు ఏమైతే రిజల్ట్ వచ్చిందో అది స్టోర్ అవుతుంది అంటే 54 అనే వాల్యూ వచ్చింది కాబట్టి 54 స్టోర్ అవుతుంది R0 ఆల్రెడీ నాకు ఎంత ఉంది అంటే 74 అనే వాల్యూ ఉంది కాబట్టి R0 వాల్యూ అనేది 74 సెకండ్ వన్ ANL A, డైరెక్ట్ అంటే ముందు దాంట్లో నేను రిజిస్టర్తో చేశాను కదా ఇప్పుడు డైరెక్ట్తో ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాను అంటే డైరెక్ట్లో ఏదైతే ఇంటర్నల్ ర్యామ్ లొకేషన్ SFR ర్యామ్ లొకేషన్ ఉంటుందో అది అలానే ఏలో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ రెండు కూడా మనం కంబైన్ చేసి ఎండ్ ఆపరేషన్ అనేది చేయాలి వచ్చిన రిజల్ట్ని అక్యుములేటర్లోకి మూవ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాస్తాము అంటే ANL A, 74H అంటే నాకు డైరెక్ట్లో ఏదైతే వాల్యూ కావాలో నేను దాన్ని మాత్రమే తీసుకొని 74H అని రాసుకున్నాను అలా మీకు ఏదైతే వాల్యూ కావాలో 30 కావాలంటే 30 రాయొచ్చు 3A కావాలంటే 3AH రాసుకోవచ్చు అలా మీకు నచ్చిన వాల్యూ ఆల్రెడీ నేను బిఫోర్ దాంట్లో చెప్పాను ఇంటర్నల్ ర్యామ్ లొకేషన్స్ ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయి అలానే SFR ర్యామ్ లొకేషన్స్ ఎంత నుంచి ఎంతవరకు మెన్షన్ చేస్తున్నామని ఇంటర్నల్ ర్యామ్ లొకేషన్ అయితే 00H to 7FH వరకు ఉంటుంది అదే స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్ SFR అయితే 80H నుంచి FFH వరకు ఉంటుంది ఇలా ఈ వాల్యూ లోపు మీరు ఏ వాల్యూ అయినా డైరెక్ట్ వాల్యూలో కన్సిడర్ చేసుకోవచ్చు ఆ బిఫోర్ టాపిక్ మీరు చూసినట్టయితే మీకు క్లారిటీ అనేది ఉంటుంది థర్డ్ వన్ ANL A, @RI ఇందాక డైరెక్ట్తో చేసా ఇప్పుడు ఇండైరెక్ట్తో చేస్తున్నాను ఏదైతే ఇండైరెక్ట్ వాల్యూ ఉంటుందో అది అలానే ఏదైతే అక్యుములేటర్ వాల్యూ ఉంటుందో అది రెండు కూడా మనం ఏంటి అంటే ఎండ్ ఆపరేషన్ చేయాలి వచ్చిన రిజల్ట్ని అక్యుములేటర్లోకి మూవ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే ANL A, @R0 అంటే I ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేయొచ్చు అని చెప్పాను ఇండైరెక్ట్గా పాయింటర్స్ అనేవి ఉంటాయి 0 కానీ లేదా 1 0 or 1 ఆ 0 or 1లో ఏదైతే వాల్యూ మనకు కావాలో ఆ వాల్యూని మనం మెన్షన్ చేయొచ్చు నాకు R0 వాల్యూ కావాలి సో R0 వాల్యూని నేను మెన్షన్ చేస్తున్నాను నెక్స్ట్ ఫోర్త్ వన్ ANL A, ఇమీడియట్ డేటా యాష్ డేటా అనమాట అంటే మనకి ఏదైతే ఇమీడియట్ డేటా వాల్యూ అలానే ఏ వాల్యూ రెండు కూడా మనం యాడ్ చేసుకొని ఏలోకి మూవ్ చేసుకోవాలి అంటే ఎండ్ ఆపరేషన్ చేసి ఏలోకి మూవ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు ANL A, ఇమీడియట్ 57H అంటే నాకు డైరెక్ట్గా 57H వాల్యూని నేను అక్యుములేటర్లోకి యాడ్ చేసేసుకోవచ్చు సో నేను ఎండ్ ఆపరేషన్ అందుకే అలా రాసుకున్నాను సో ఏ ఇమీడియట్ డేటా ఈ ఇమీడియట్ డేటాలో కూడా ఏంటి అంటే వాల్యూతో మాత్రమే కన్సిడర్ చేస్తాం ఫిఫ్త్ వన్ ANL డైరెక్ట్, A ఇలా కూడా మనం చేయొచ్చు అంటే సోర్స్ పొజిషన్ మార్చొచ్చు డెస్టినేషన్ పొజిషన్ మార్చొచ్చు ఓన్లీ ఏ అనేది డెస్టినేషన్లోనే ఉండాలి R_n అనేది సోర్స్లోనే ఉండాలి లేదా డైరెక్ట్ అనేది కూడా సోర్స్లోనే ఉండాలి ఏ అనేది డెస్టినేషన్లోనే ఉండాలని కాకుండా పొజిషన్స్ రెండు చేంజ్ చేసుకోవచ్చు అందుకే నేను ఫస్ట్ రోమన్ నెంబర్లో ఇచ్చాను ఏంటి అంటే ఏ అండ్ డెస్టినేషన్ బైట్ సోర్స్ బైట్ అని అంటే నేను రెండు ఇన్స్ట్రక్షన్స్లో కూడా నేను పొజిషన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు డైరెక్ట్లోకి మనం అంటే ఏదైతే డైరెక్ట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఏలో ఉన్న వాల్యూ రెండు కూడా మనం ఎక్కడికి మూవ్ చేసుకోవాలంటే డైరెక్ట్లోకి మూవ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాసుకుంటున్నానంటే ANL డైరెక్ట్ ప్లేస్లో మనకి ఏంటి వాల్యూ అనేది కదా కన్సిడర్ చేస్తాం సో 73H అనే వాల్యూని కన్సిడర్ చేస్తాం ఏ అనే వాల్యూ సో ఈ రెండింటిని కూడా మనం ఎండ్ ఆపరేషన్ చేస్తాం బిఫోర్ ఎగ్జిక్యూషన్కి ఎలా ఉంటుంది ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్కి ఎలా ఉంటుంది బిఫోర్ ఎగ్జిక్యూషన్లో 73లో నాకు ఏంటి అంటే డైరెక్ట్ వాల్యూలో 73 అనే రిజిస్టర్లో SFR లొకేషన్స్లో A5 అనే వాల్యూ ఉంది అక్యుములేటర్లో 16 ఉంది దీన్ని నేను ఏంటి అంటే ఎండ్ ఆపరేషన్ చేయాలి ఏ అంటే ఏంటి అంటే బైనరీ కోడ్స్లో 1010 అదే బైనరీ కోడ్స్లో 5 అంటే 0101 సేమ్ 1 అంటే 0001 6 అంటే 011 దీనికి ఎండ్ ఆపరేషన్ చేస్తే 1 into 0 0 కదా 0 into 1 0 1 into 1 1 0 into 0 0 నెక్స్ట్ 0 into 1 0 1 into 0 0 0 into 0 0 1 into 0 0 ఇలా మనకి 0 0 0 వచ్చిందంటే అది 0 వాల్యూ అని 0100 వచ్చిందంటే అది 4 పొజిషన్లో ఉంది కాబట్టి 404H అనేవాళ్ళు ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ మనకి ఏమవుతుంది అంటే 73లో అంటే ఈ డైరెక్ట్ మనకి డెస్టినేషన్లో బయటలోనే కదా మనకి రిజల్ట్ అనేది స్టోర్ అవ్వాలి సో 73లో ఏదైతే మనకి రిజల్ట్ వచ్చిందో దాంట్లోకి అక్కడ మనం పంపించుకోవాలన్నమాట వాల్యూని సో 73 = 04 అవుతుంది ఏ వాల్యూ అనేది సేమ్ 16 వాల్యూ అనేది మనం కన్సిడర్ చేస్తాం
సెకండ్ వన్ ఆర్ లాజిక్, ఓఆర్ఎల్ ఫుల్ ఫామ్ ఆర్ లాజిక్, డెస్టినేషన్ బయట సోర్స్ బయట. అంటే మనం డెస్టినేషన్లో అయినా ఇన్స్ట్రక్షన్లో చేంజ్ చేసుకోవచ్చు, సోర్స్లో అయినా చేంజ్ అనేది చేసుకోవచ్చు. మనకు కావాల్సిన దాంట్లో ఇక్కడ చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఫంక్షన్ వచ్చేసరికి మనం ఏ ఫంక్షన్ చేస్తున్నాం ఇక్కడ, లాజికల్ ఫర్ బయట వేరియబుల్ అంటే లాజికల్ ఆపరేషన్ ఫంక్షన్ కదా చేస్తున్నాం, సో లాజికల్ అని రాశాను. ఫ్లాగ్స్ వచ్చేసరికి ఏ ఫ్లాగ్స్ మనం యూజ్ చేయట్లేదు కాబట్టి నన్. దిస్ ఇన్స్ట్రక్షన్ పర్ఫార్మ్స్ ఏ లాజికల్ ఆర్ ఆన్ ది ఆపరెంట్స్ బిట్ బై బిట్ స్టోరింగ్ ది రిజల్ట్ ద డెస్టినేషన్. ఫస్ట్ వన్ ఓఆర్ఎల్ ఏ కామా ఆర్ సఫిక్స్ ఎన్. ఆర్ సఫిక్స్ ఎన్లో ఉన్న కంటెంట్, అక్యుములేటర్లో ఉన్న కంటెంట్ని రెండింటిని కూడా ఆర్ ఆపరేషన్ చేసి వచ్చిన రిజల్ట్ని అక్యుములేటర్లోకి మూవ్ చేయాలి. ద కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆర్ సఫిక్స్ ఎన్ అండ్ అక్యుములేటర్ ఆర్ బిట్ బై బిట్ లాజికలీ ఆర్డ్ అండ్ ది రిజల్ట్ ఈ స్టోర్డ్ ఇన్ అక్యుములేటర్. ద రిజిస్టర్ ఆర్ సఫిక్స్ ఎన్ కెన్ బి ఎనీ వన్ ఆఫ్ ది 8 రిజిస్టర్ ఆఫ్ కరెంట్లీ సెలెక్టెడ్ రిజిస్టర్ బ్యాంక్. మనం రిజిస్టర్ అనేది 8 బిట్ రిజిస్టర్స్ తీసుకున్నాం. దాన్ని ఎలా కన్సిడర్ చేస్తున్నామంటే 0 to 7 అంటే ఎన్ వాల్యూని 0 to 7 లోపు వాల్యూని కన్సిడర్ చేసి మనకి ఏ రిజిస్టర్ నుండి కంటెంట్ అనేది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాస్తామంటే ఓఆర్ఎల్ ఏ కామా R3 అంటే నాకు R3లో ఉన్న కంటెంట్ కావాలి, అందుకే నేను R3 రాసుకున్నాను. అలా మీకు ఏదైతే కంటెంట్ కావాలో ఏ వాల్యూ నుంచి R0 నుంచి R7 లోపు ఏ వాల్యూ అయితే కంటెంట్ కావాలో అక్కడ ఆ వాల్యూ అనేది కన్సిడర్ చేయండి. సెకండ్ వన్ ఓఆర్ఎల్ ఏ కామా డైరెక్ట్లో ఉన్న వాల్యూ, ఏలో ఉన్న వాల్యూ రెండింటినీ కూడా ఆర్ ఆపరేషన్ చేసి వచ్చిన రిజల్ట్ అక్యుములేటర్లో మూవ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు అంటే ఓఆర్ఎల్ ఏ కామా డైరెక్ట్ పొజిషన్లో వాల్యూతో కన్సిడర్ చేస్తాం కదా, సో 24H. థర్డ్ వన్ ఓఆర్ఎల్ ఏ కామా @RI అంటే ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఈ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో ఉన్న వాల్యూ అలానే ఏలో ఉన్న వాల్యూ రెండింటినీ కూడా ఆర్ ఆపరేషన్ చేసి వచ్చిన రిజల్ట్ని అక్యుములేటర్లోకి మూవ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు అంటే ఓఆర్ఎల్ ఏ కామా ఇండైరెక్ట్ అన్నాం కదా, ఇండైరెక్ట్ పాయింటర్స్ని మనం ఎలా కన్సిడర్ చేస్తున్నాం R0 ఆర్ R1. సో R0 అయితే R0 కావాలనుకుంటే R0 తీసుకోవచ్చు, R1 కావాలంటే R1 తీసుకోవచ్చు. సో నేను ఏం చేశానంటే R0 కావాలి అందుకే R0 నుంచి తీసుకున్నాను @R0. మీకు R1 కావాలంటే R1 అలా మెన్షన్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎలా రాస్తున్నాను అప్పుడు ఓఆర్ఎల్ ఏ కామా @R0. బిఫోర్ ఎగ్జిక్యూషన్లో ఏలో నాకు ఒక వాల్యూ అనేది ఉంది 47, R0లో 72 ఉంది, 72లో 8C అనే వాల్యూ ఉంది. సో దీన్ని బైనరీ కోడ్స్లో ఆపరేషన్ చేయాలి. బైనరీ కోడ్స్లో 4 వాల్యూ 0100, 7 వాల్యూ 0111, 8 వాల్యూ 1100, C వాల్యూ 1100. దీనికి మనం X అంటే ఆర్ ఆపరేషన్ చేయాలి. ఆర్ ఆపరేషన్ అంటే ఏంటి, ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఇస్తాం. ట్రూత్ టేబుల్ ఎలా రాస్తున్నాము అంటే ఏబి అనేవి ఇన్పుట్స్, అవుట్పుట్స్ అనేవి y = a+b అనేది అవుట్పుట్. 00 ఇచ్చినప్పుడు 0 అవుతుంది, 01 ఇస్తే 1, 10 ఇస్తే 1, 11 ఇస్తే 1. దీనికి ఏదైతే ఎడిషన్ ఆపరేషన్ చేసామో దాన్ని ఇక్కడ యాడ్ చేయాలి. 10 అంటే 1, 10 అంటే 1, 11 అంటే 1, 01 అంటే 1, 00 అంటే 0, 00 అంటే 0, 11 అంటే 1, 01 అంటే 1. దీనికి ఏంటంటే 1100 అంటే Cతో కన్సిడర్ చేస్తాము, 4 1s వస్తే Fతో కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ మనకి ఎక్కడికి మూవ్ చేసుకోమన్నారు, అక్యుములేటర్లోకి మూవ్ చేసుకున్నారు. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఏ వాల్యూ ఎంత అవుతుంది, CFH అనే వాల్యూ అవుతుంది. R0లో ఏదైతే వాల్యూ ఉందో 72 ఉంటుంది, 72లో ఏదైతే వాల్యూ 8C ఉందో ఆ వాల్యూనే పర్మనెంట్గా ఉంటుంది. ఫోర్త్ వన్ ఓఆర్ఎల్ ఏ కామా ఇమీడియట్ డేటాలో ఉన్న వాల్యూ అలానే అక్యుములేటర్లో ఉన్న డేటా రెండింటినీ కూడా ఆర్ ఆపరేషన్ చేసి వచ్చిన రిజల్ట్ని అక్యుములేటర్లోకి మూవ్ చేయాలి. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాస్తామంటే ఓఆర్ఎల్ ఏ కామా ఇమీడియట్ డేటాలో మనం ఏం చేస్తాం, వాల్యూతో కదా కన్సిడర్ చేస్తాం. సో యాష్ 5CH నేను వాల్యూ కన్సిడర్ చేయాలి కాబట్టి 5CH అని కన్సిడర్ చేస్తాం. మీకు అలా 10H కావాలంటే 10 చేసుకోవచ్చు, 20 కావాలంటే 20, అలా ఏదైతే నచ్చిన వాల్యూ ఉంటుందో దాంతో కన్సిడర్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్ ఓఆర్ఎల్ డైరెక్ట్ కామా ఏ అంటే అక్యుములేటర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అది అలానే డైరెక్ట్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అది రెండు కూడా మనం ఏం చేయాలి అంటే ఆర్ ఆపరేషన్ చేసి వచ్చిన రిజల్ట్ని డైరెక్ట్లోకి మూవ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాస్తాము అంటే ఓఆర్ఎల్ 4FH కామా ఏ అంటే డైరెక్ట్ పొజిషన్లో నేను ర్యామ్ లొకేషన్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు కాబట్టి నేను ర్యామ్ లొకేషన్ అనేది ఎంత నుంచి ఎంత వరకు అనేది మెన్షన్ చేశాను కాబట్టి ఆ ర్యామ్ లొకేషన్లో ఏ వాల్యూ అనేది మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో నేను 4FH కామా ఏ అనే వాల్యూతో యూజ్ చేసుకుంటున్నాను. సిక్స్త్ వన్ ఓఆర్ఎల్ డైరెక్ట్ కామా ఇమీడియట్ డేటా ఏదైతే ఇమీడియట్ డేటాలో వాల్యూ ఉంటుందో అది అలానే డైరెక్ట్లో ఏదైతే వాల్యూ ఇంటర్నల్ ర్యామ్ లొకేషన్స్ ఉంటాయో అవి రెండు కూడా యాడ్ చేసి మనం డైరెక్ట్లోకి మూవ్ చేయొచ్చు. దీన్ని ఎగ్జాంపుల్గా ఎలా రాయొచ్చు అంటే ఓఆర్ఎల్ డైరెక్ట్ పొజిషన్లో మనం వాల్యూతో కదా కన్సిడర్ చేస్తాం. సో 72H అనే వాల్యూని కన్సిడర్ చేస్తాం. ఇమీడియట్లో కూడా మనం ఏం చేస్తాం, యాజ్ సింబల్ ఇచ్చి మనం డైరెక్ట్గా వాల్యూతోనే కదా కన్సిడర్ చేస్తాం దీనికి కూడా. సో ఇమీడియట్ డేటాలో 5AH అనేది ఇచ్చాను. సో రెండింటిని మనం ఆర్ ఆపరేషన్ అంటే ఎడిషన్ ఆపరేషన్ చేసి వచ్చిన రిజల్ట్ని మనం డైరెక్ట్లోకి
లోకి మూవ్ చేయాలి. థర్డ్ రోమన్ XRL ఇన్స్ట్రక్షన్ అంటే XOR లాజిక్ ఆపరేషన్ అనమాట. దీనికి వచ్చేసరికి ఫంక్షన్ ఏంటి అంటే లాజికల్ XOR ఫర్ బైట్ వేరియబుల్. లాజికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఫంక్షన్ లాజికల్ ఆపరేషన్ రాసాం. ఫ్లాగ్స్ వచ్చేసరికి ఏ ఫ్లాగ్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి నన్ అని రాస్తాం. దిస్ ఇన్స్ట్రక్షన్ పర్ఫార్మ్స్ ఏ లాజికల్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆన్ ది ఆపరెంట్స్ బిట్ బై బిట్ స్టోరింగ్ ది రిజల్ట్ ఇన్ ది డెస్టినేషన్. సేమ్ దీనికి కూడా బిట్ బై బిట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్స్ ని మనం డెస్టినేషన్ లోకి మూవ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ XRL A, R suffix n. ఫస్ట్ సేమ్ అన్నింటికి కూడా మనం కామన్ గా చేసేది ఏంటంటే రిజిస్టర్ తో చేస్తాం. మీ ఇష్టం ఫస్ట్ రిజిస్టర్ అయి చేయాలని ఏం కాదు, డైరెక్ట్ తో అయినా చేసుకోవచ్చు, ఇమీడియట్ తో అయినా చేసుకోవచ్చు, రిజిస్టర్ ఇండైరెక్ట్ తో అయినా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ చేసిన దాన్ని ఫాలో చేశాను అంతే తప్ప మీకు నచ్చిన వాల్యూతో మీరు అడ్రసింగ్ మోడ్ లో 4 అడ్రసింగ్ మోడ్ లో దేంతో అయినా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ XRL A, R suffix n అనేది రాశాను. అంటే R suffix n వాల్యూ అలానే ఏ వాల్యూ రెండు కూడా మనం ఏంటి అంటే XOR ఆపరేషన్ చేసి వచ్చిన రిజల్ట్ ని మనం ఎక్కడికి మూవ్ చేసుకోవాలంటే అక్యుములేటర్ లోకి మూవ్ చేసుకుంటాం. ద కంటెంట్ ఆఫ్ R4 register is bit by bit logically exclusive odd with accumulator and result will stored in accumulator. అంటే నేను R suffix n అనే n వాల్యూ మనం 0 to 7 లోపు ఏ వాల్యూ అయినా మెన్షన్ చేయొచ్చు కాబట్టి R suffix n లో నేను R suffix 4 రిజిస్టర్ వాల్యూ నుంచి కంటెంట్ కావాలి కాబట్టి సో R4 అనేది రాసుకున్నాను. ఎగ్జాంపుల్ దీనికి ఎలా రాయొచ్చు అంటే XRL A, R4. నాకు R4 లో కంటెంట్ కావాలి కాబట్టి R4 అని రాశాను. లేదా మీకు R5 లో కావాలంటే R5 రాస్తారు, R1 కావాలంటే R1 రాస్తారు. మీకు నచ్చిన కంటెంట్ అనేది అందులో రాసుకోవచ్చు. సెకండ్ వన్ XRL A, డైరెక్ట్. అంటే డైరెక్ట్ లో ఉన్న వాల్యూ అలానే ఏలో ఉన్న వాల్యూ రెండు కూడా మనం XOR ఆపరేషన్ చేసి వచ్చిన రిజల్ట్ ని అక్యుములేటర్ లోకి మూవ్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు XRL A, డైరెక్ట్ పొజిషన్ లో ఏదైనా వాల్యూ కన్సిడర్ చేయొచ్చు కాబట్టి నేను 12H అనే వాల్యూని కన్సిడర్ చేశాను. థర్డ్ వన్ XRL A, @RI. అంటే ఏదైతే ఇండైరెక్ట్ వాల్యూ ఉంటుందో అది అలానే ఏలో ఏదైతే వాల్యూ ఉంటుందో రెండు కూడా మనకి కంబైన్ చేసి వచ్చిన రిజల్ట్ ని ఎక్కడికి మూవ్ చేసుకోవాలంటే అక్యుములేటర్ లోకి మూవ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే XRL A, @R0. అంటే ఏదైనా రాసుకోవచ్చు కదా, R1 అయినా రాసుకోవచ్చు లేదా R0 అయినా రాసుకోవచ్చు. సో అందుకే @R0 అనేది నేను రాసుకున్నాను. ఫోర్త్ వన్ XRL A, ఇమీడియట్ డేటా. అంటే ఏదైతే ఇమీడియట్ డేటా వాల్యూ ఉంటుందో అది అలానే ఏలో ఏదైతే వాల్యూ ఉంటుందో రెండు కూడా ఏంటి అంటే XOR ఆపరేషన్ చేసి వచ్చిన రిజల్ట్ ని అక్యుములేటర్ లోకి మూవ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే XRL A, #7BH. ఇమీడియట్ డేటా అంటే నేను ఏ వాల్యూ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. సో 7BH అనే వాల్యూని కన్సిడర్ చేశాను. ఇప్పుడు దీనికి బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ అనేది ఎగ్జాంపుల్ గా రాసుకుందాం. ఎగ్జాంపుల్ ఏలో నాకు 83 అనే వాల్యూ ఉంది, ఇమీడియట్ డేటాలో ఏమో 7B అనే వాల్యూ ఉంది. దీనికి నేను ఏంటంటే బైనరీ కోడ్స్ లో వాల్యూ రాయాలి. అంటే 1000011 0111011 అని రాశాను. XOR కంటే ఏంటి అంటే ట్రూత్ టేబుల్ సైడ్ ని మనం ఇచ్చినట్టయితే చూడండి A, B అనేది సేమ్ ఇన్పుట్స్, A ప్లస్ XOR B అనేది ఏంటి అంటే అవుట్పుట్ అనమాట. 00 ఇస్తే 0 వస్తుంది, 01 ఇస్తే 1 వస్తుంది, 10 వస్తే 1 వస్తుంది, 11 వస్తే 0 వస్తుంది. అంటే సేమ్ వాల్యూస్ ఉంటే 0 వస్తుంది, డిఫరెంట్ వాల్యూస్ ఉంటే 1 అనే వాల్యూతో డినోట్ చేస్తుంది. ఈ ట్రూత్ టేబుల్ బట్టి ఇక్కడ మనం ఏదైతే బిఫోర్ ఎగ్జిక్యూషన్ లో వాల్యూ ఇచ్చారో దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. 11 వస్తే 0 వస్తుంది, 11 సేమ్ వాల్యూ కాబట్టి 0 వస్తుంది, 00 అంటే 0, 01 డిఫరెంట్ కాబట్టి 1, 01 అంటే 1, 01 అంటే 1, 01 అంటే 1, 10 అంటే 1. ఈ అన్ని 4 1s వస్తే ఏంటి అంటే 15 కదా హెక్సాడెసిమల్ కన్వర్షన్ లో వాల్యూ. సో 15 మనం F తో డినోట్ చేసుకుంటాం కాబట్టి F. అలానే 1000 అంటే 8421 మెథడ్ లో ఫస్ట్ పొజిషన్ లో 8 వాల్యూ ఉంది కాబట్టి 8 లో 1 ఉంది కాబట్టి F8H. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ నాకు ఏమవుతుంది, ఏదైతే వచ్చిన రిజల్ట్ ఉంటుందో అది ఎక్కడికి స్టోర్ చేసుకుంటారని చెప్పాను ఏలో కాబట్టి ఏ వాల్యూ అనేది నాకు F8H అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటి అంటే ఫస్ట్ ఒకదానికి మాత్రమే ఎగ్జాంపుల్ గా ప్రాసెస్ అనేది చేశాను. బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ప్రతి దానికి చేయాల్సిన అనేది అవసరం లేదు. జస్ట్ అవి ఎగ్జాంపుల్స్ రాసి ఎగ్జాంపుల్ గా ఎలా వస్తుంది అని చెప్పడానికి మాత్రమే ఒక్కటి ఎగ్జాంపుల్ గా ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. మిగతావన్నీ జస్ట్ ఎగ్జాంపుల్ రాయండి. ఫిఫ్త్ వన్ XRL డైరెక్ట్, A. అంటే అక్యుములేటర్ లో ఉన్న డేటా అలానే డైరెక్ట్ లో ఉన్న డేటా రెండు కూడా XOR ఆపరేషన్ చేసి వచ్చిన రిజల్ట్ ని డైరెక్ట్ లోకి మూవ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే XRL డైరెక్ట్ పొజిషన్ లో వాల్యూతో కన్సిడర్ చేస్తున్నాం కదా 67H, A. నెక్స్ట్ సిక్స్త్ వన్ XRL డైరెక్ట్, ఇమీడియట్ డేటా. ఏదైతే ఇమీడియట్ డేటాలో వాల్యూ ఉంటుందో అది డైరెక్ట్ లో ఉంటుందో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ రెండింటిని కూడా XOR ఆపరేషన్ చేసి వచ్చిన రిజల్ట్ ని డైరెక్ట్ లోకి మూవ్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఎలా రాసుకోవచ్చు అంటే XOR F0H, #74H. దిస్ కంటిన్యూషన్ వీడియో అప్లోడింగ్ విల్ డూ టుమారో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.